వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు ఎక్కువసార్లు అడిగినటువంటి ప్రశ్న, సార్ నాకు గ్రౌండ్ స్కోర్ ఇంత ఉంది, మెయిన్స్ రాత పరీక్షలో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మరి నాకు ఏపీఎస్పీ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం అనేది జరిగింది. మరి మీకున్నటువంటి గ్రౌండ్ స్కోర్ను అలాగే మీకున్నటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి మార్కులను బేస్ చేసుకుని నేనైతే మాత్రం నా యొక్క స్వీయ పరిశీలన ద్వారా పూర్తి అనాలిసిస్తో ఒక సేఫ్ స్కోర్ని అయితే చెప్తున్నాను. ఇది కేవలం నేను అనాలిసిస్ చేసింది మాత్రమే. ఇంతకుమించి కూడా తగ్గేటటువంటి అవకాశం ఉండొచ్చు, పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఈ స్కోర్ ఉన్నటువంటి వారికి మాత్రం ఏపీఎస్పీ జాబు వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా టాపిక్లకి వెళ్ళిపోదాం. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మరి మనకు ఈవెంట్స్ పూర్తయిన తర్వాత మన యొక్క ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు వెబ్సైట్లో విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఇది. అంటే దాదాపుగా 4,59,182 మంది క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 95,208 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. అందులో 38,910 మంది ఈవెంట్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకుని మెయిన్స్ రాత పరీక్షకైతే అర్హత సాధించడం అనేది జరిగింది. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష తర్వాత మనకైతే ఒక ప్రెస్ రిలీజ్ రావడం అనేది జరిగింది. మొత్తం మీద 38,555 మంది హాల్ టికెట్లు ఇష్యూ అయితే అందులో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాసినటువంటి వారు 37,600 మంది. సో 37,600 మంది మాత్రమే ఫైనల్ ఎగ్జామ్కు అటెండ్ కావడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి నా అంచనా ప్రకారము 115 మార్కులు అటు ఈవెంట్ స్కోరు ఇటు మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి స్కోరు కలిపి ఎవరిదైతే 115 మార్కులు ఉంటుందో వారందరికీ కూడా ఏపీఎస్పీ జాబ్ వచ్చేటటువంటి అవకాశం 100% ఉంది. సార్ మరి మీ అనాలిసిస్ ఏమి, మీ సోర్స్ ఏమి అంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్, ఎంతమంది మగపిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు అనేటువంటి విషయాలు మేమే యూట్యూబ్ ఛానల్లో పెట్టినాం కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఎంతమంది పాల్గొన్నారు అనేటువంటి విషయంలో నాకు తెలిసినటువంటి విషయము దాదాపుగా ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి మహిళా అభ్యర్థులు 7,000 మంది. అంటే దాదాపుగా 7,000 పైచలకు మహిళా అభ్యర్థులు ఈవెంట్స్ అనేది క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్ష రాసినారు. వాళ్ళు ఏపీఎస్పీ పోస్టుకు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 38,000 చిల్లర అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 37,000 చిల్లరలో 7,000 మంది మహిళా అభ్యర్థులుగా వెళ్ళిపోతే అంటే మిగిలేది కేవలం 30,000 మంది మాత్రమే మిగిలేటటువంటి అవకాశం ఉంది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. దాదాపుగా 95,000 మంది ఈవెంట్స్లో పాల్గొంటే కేవలం 38,000 మంది మాత్రమే క్వాలిఫై కాగలిగినారంటే మరి ఉన్నటువంటి ఈ 30,000 మంది పురుషులలో ఎంతమంది 2 ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది 3 ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే తెచ్చుకోగలిగి ఉంటారు. సో కాబట్టి మిత్రులారా, డెఫినెట్గా మీ అందరికీ కూడా అంటే ఎవరికైతే ఈవెంట్స్ స్కోరు 50కి పైగానే వచ్చి మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చినటువంటి ప్రతి ఒక్క పురుష అభ్యర్థి కూడా మీరు ఏపీఎస్పీ జాబు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే. ఒకవేళ మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి, ఉన్నటువంటి ఈ 30,000 మందిలో ఎంతమంది 2 ఈవెంట్లు క్వాలిఫై అయి ఉంటారు, ఎంతమంది 3 ఈవెంట్లు క్వాలిఫై ఉంటారు. మహిళా అభ్యర్థులు మొత్తం కూడా ఏపీఎస్పీ జాబ్కు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి అవకాశమే ఎక్కువ. మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలితే నాకు తెలిసినంతవరకు ఈ 2 వారాల్లోనే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సంబంధించి ఏదైనా జిల్లాలకు సంబంధించి సివిల్ కటాఫ్లు మీరు అనాలిసిస్ చేసి చెప్పండి సార్ అంటే మాత్రము డెఫినెట్గా మీకోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే. నా అనాలిసిస్ ప్రకారం మాత్రమే నేను మార్కులు అనేది చెప్పడం అనేది జరుగుతుంది సివిల్ కానిస్టేబుల్కు. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోలు కనుక కోరుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.